వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ష కార్తిక్ 2912. ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక స్పెషల్ అందరి ఫేవరెట్ డిజర్ట్ రెసిపీని చూపించబోతున్నానండి. సో అది కూడా ఒక డిఫరెంట్ స్టైల్లో. సో అదేంటి అంటే మన ఇంట్లో పాలు విరిగిపోతూ ఉంటాయి కదా, స్పాయిల్డ్ మిల్క్. సో దాంతో పన్నీర్ చేసుకుంటూ ఉంటారు కదా, అలా కాకుండా ఈరోజు నేను వాటితో 2 టైప్స్ ఆఫ్ గులాబ్ జామున్స్ చేయబోతున్నాను. టేస్ట్ అయితే మాత్రం చాలా 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 బాగా వచ్చింది. సో మరి లేట్ చేయకుండా మరి ఈ ప్రాసెస్ ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. సో మనం పాలు విరిగిపోయినప్పుడు పన్నీర్ సెపరేట్ చేసుకుంటాం కదా, సో అలానే వాటర్ అంతా పోయేలా సెపరేట్ చేసేసుకుని దాన్ని ఒకసారి వాష్ చేసుకుని మళ్ళీ డ్రైన్ చేసుకోవాలి. సో ఇలా పొడిగా ముద్దలా చేసుకోవాలన్నమాట. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ దాకా మైదా, 1/2 టేబుల్ స్పూన్ సూజీ రవ్వ అండ్ 1/3 స్పూన్ దాకా వంట సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పన్నీర్ ముద్దని అంతా కూడా బాగా మనం స్మూత్గా ప్రెస్ చేస్తూ ఇలా అరచేతితో వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తూ స్మూత్గా చేసుకోవాలి. సో అలా బాగా స్మూత్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బాల్లా చేసుకుని చపాతీ ముద్ద ఎలా అయితే చేసుకుంటామో మనం అలా చపాతీ ముద్దలా చేసుకుని ఒక 10 మినిట్స్ పాటు నాననివ్వాలి, పక్కన పెట్టేసుకోవాలి. అలా 10 మినిట్స్ పాటు నానిన తర్వాత దీన్ని మనం చిన్న చిన్న బాల్స్గా మనం గులాబ్ జామున్స్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలానే చిన్న చిన్నగా పన్నీర్ బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. క్రాక్స్ రాకుండా లైట్గా కొంచెం ప్రెషర్ ఇస్తూ అలా ప్రెస్ చేస్తూ ఇలా పన్నీర్ మిగతా బాల్స్ అన్నిటిని కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. మనకి ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా బాల్స్లానే కాకుండా సిలిండ్రికల్ షేప్స్లో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే బాల్స్లా చేస్తున్నాను. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ బాల్స్ని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇక్కడ మనం 2 టైప్స్ ఆఫ్ గులాబ్ జామున్స్ చేస్తున్నాం కాబట్టి హాఫ్ ఆఫ్ ది బాల్స్ వచ్చేసి నేను ఇక్కడ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్ మరి ఎక్కువ హీట్ ఉండకూడదు, అలానే తక్కువ ఉండకూడదు, మీడియంలో ఉండాలి. సో ఇప్పుడు ఈ బాల్స్ ప్రిపేర్ అయ్యేలోపు మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవడానికి 1/2 కప్ దాకా షుగర్ వేసుకుంటున్నాను అండ్ అలానే 1/3 కప్ దాకా వాటర్ వేసుకుని దాన్ని షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుని అందులో కొంచెం ఇలాచి వేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. సో ఇక్కడ మనం డీప్ ఫ్రైకి పెట్టుకున్న పన్నీర్ బాల్స్ కూడా ఫ్రై అయిపోయాయి. సో ఈ కలర్ వస్తే సరిపోతుంది. సో ఇప్పుడు వీటిని మనం తీసేసుకుని షుగర్ సిరప్లో వేసేసి ఒక 1/2 అవర్ 1 అవర్ పాటు అలా నానేస్తే సరిపోతుంది. సరే కదా, రెగ్యులర్గా చేసుకునే గులాబ్ జామున్స్ అయితే అయిపోయినాయి. ఇంకా మిగిలిన పన్నీర్ బాల్స్ని మనం గులాబ్ జామున్స్గా ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 కప్ దాకా షుగర్ వేసుకోవాలి. సో ఇక్కడ నేను 1/3 కప్ షుగర్ మాత్రమే వేస్తున్నాను. వేసిన తర్వాత దాంట్లో 2 స్పూన్స్ వాటర్ వేసి క్యారమలైజ్ చేసుకున్నాను. క్యారమిల్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత దాంట్లో 1/4 కప్ దాకా వాటర్ వేసుకొని క్యారమిల్ అంతా కరిగించుకోవాలి. సో అలా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మిగిలిన షుగర్ వేసేసుకొని మిగిలిన వాటర్ కూడా వేసేసి షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. షుగర్ సిరప్ అనేది బాయిలింగ్ అయితే సరిపోతుంది. స్టింగ్ కన్సిస్టెన్సీ ఏం రావాల్సిన అవసరం లేదు. సో ఇలా బాయిలింగ్ అయిన తర్వాత దీంట్లోని మనం ముందు పక్కన పెట్టుకున్న పన్నీర్ బాల్స్ కూడా వేసేస్తున్నాను. ఇవైతే డీప్ ఫ్రై చేయట్లేదు, నార్మల్గా వేసేస్తున్నాను పన్నీర్ బాల్స్. ఒకసారి అలా మిక్స్ చేసుకుని తర్వాత దీనికి లిడ్ పెట్టేసుకోవాలి. కంప్లీట్గా పెట్టకూడదు, హాఫ్కి పెట్టాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా హాఫ్కి పెట్టేసుకుని ఒక 20 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. సో అలా కుక్ చేసుకున్న తర్వాత చూడండి పన్నీర్ బాల్స్ అనేవి కొంచెం సైజ్ పెరిగినాయి కదా, సో ఇలా ఉబ్బినాయి. ఇప్పుడు కంప్లీట్గా లిడ్ కవర్ చేసేసుకొని ఇంకో 20 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. సో అలా కుక్ చేసుకున్న తర్వాత చూడండి పాకం అనేది తిక్కుగా అయింది, పన్నీర్ బాల్స్ కూడా కలర్ చేంజ్ అయిపోయినాయి. సో ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి కదా. ఇప్పుడు మనం పాకం చూసుకుంటే మనకి ఇలా స్టింగ్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందన్నమాట. ఇలా స్టింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, 2 టైప్స్ ఆఫ్ గులాబ్ జామున్స్ రెడీ చేసేసుకున్నాము. చాలా ఈజీగా సింపుల్గా విరిగిన పాలతో చేసేసుకున్నాం కదా. సో పాలు విరిగిపోతే ఎప్పుడు ఇలా పడేయకుండా కోవా పన్నీరే కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు రెగ్యులర్గా తినే గులాబ్ జామున్స్లా కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ పిల్లలు ఎప్పుడైనా స్వీట్ తినాలని అడిగినా లేదు అంటే మనకి ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వచ్చినా చేయాలి అంటే కనుక ఇలా చేసి చూడండి. వీటికి నానటానికి కూడా ఎక్కువ టైం పట్టదు. చూసారు కదా ఎంత జ్యూసీగా సాఫ్ట్గా ఎంత బాగా వచ్చినాయో, కూడా అంతే సూపర్గా యమ్మీగా ఉంది. సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.